మీరు 1 మీల్ ఎ డే డైట్ ప్లాన్ గురించి విన్నారా? అదే అండి మన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహర్ని చూసే ఉంటారు మీరు టీవీస్‌లో ఇంటర్వ్యూలో. ఆయన చేసిన మీల్ ప్లాన్. దీని గురించి ఇన్ డెప్త్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ, యూకేలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. వెల్కమ్ టు గ్యాస్ట్రో షార్ట్స్ తెలుగు. మనం బరువు తగ్గడానికి చాలా రకాల మెథడ్స్ని ట్రై చేస్తూ ఉంటాం. ఈరోజు మనం మీరు 23 అవర్స్ ఫాస్ట్ చేయగలిగితే జరగబోయే మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఈ 23 అవర్స్ని మనం డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ 4 అవర్స్ అంటే మీరు లాస్ట్ మీల్ తిన్న తర్వాత 4 అవర్స్ ఈ టైంలో మీ బాడీలో ఆల్రెడీ ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ ఉంది. అది మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ రూపంలో. సో మీ బాడీ, మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్స్ ని ఎనర్జీగా మార్చి, అంటే గ్లూకోజ్ కింద మార్చి మీ బ్రెయిన్ కి పంపుతుంది. ఇది ఫస్ట్ 4 అవర్స్ లో జరుగుతుంది. ఈ టైంలో మీ బాడీలో ఫ్యాట్ గానీ మజిల్ గానీ టచ్ అవ్వట్లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆబ్వియస్లీ మన బాడీకి కొంతవరకు ఎనర్జీ అవసరం. సో ఈ ఎక్సెస్ కార్బోహైడ్రేట్, ఈ ఎక్సెస్ ఎనర్జీ అంతా ఏమవుతుంది, ఇది మీ లివర్ లో గ్లైకోజన్ అనే ఒక కెమికల్ ఫామ్ లో స్టోర్ అవుతుంది. అంటే బ్యాంక్ లో సేవింగ్స్ డిపాజిట్ చేస్తాం కదా, అట్లాగా ఈ ఎక్స్ట్రా ఎనర్జీ అంతా లివర్ లో గ్లైకోజన్ అనే ఫామ్ లో అట్లా స్టోర్ అయి ఉంది. నెక్స్ట్ 4 అవర్స్ ఫాస్టింగ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. 4 to 12 అవర్స్ మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ టైంలో మీ బ్లడ్ షుగర్స్ మెల్లగా నార్మలైజ్ అవడం మొదలెడతాయి. మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ డ్రాప్ అవడం మొదలెడతాయి. ఈ రెండూ కాకుండా మీ బాడీలో గ్రెలిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఇది మీకు ఆకలికి కాజ్ చేసే హార్మోన్ గ్రెలిన్. ఇది మీ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ పంపుతుంది, ఏంటంటే నీకు తినే టైం అయింది, అర్జెంట్గా వెళ్ళి తిను. సో మీరు ఆ 4 అవర్స్ విండో తర్వాత జనరల్లీ వెళ్ళి ఏదో ఒకటి స్నాక్ తినడం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రెలిన్ అనే హార్మోన్ పంపే సిగ్నల్ జెన్యూన్ గా మీ బాడీకి ఎనర్జీ అవసరమై పంపేది కాదు. ఓకే, మీ బాడీ ఒక సిస్టమ్ కి యూజ్ అయిపోయి ఈ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మీకు తినమని చెప్తుంది. సో ఈ 4 to 12 అవర్స్ మధ్యలో ఏం జరుగుతుంది, మీ లివర్ లో గ్లైకోజన్ అని చెప్పాను కదా, మీ బాడీలో ఇన్స్టంట్ గ్లూకోజ్ సప్లై అనేది అయిపోయింది. నెక్స్ట్ మీ బ్రెయిన్కి ఎనర్జీ కావాలి. ఏం చేస్తుంది, ఈ లివర్లో ఉన్న గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద మార్చి ఎనర్జీ సప్లై చేయడం మొదలెడుతుంది మీ బాడీ. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టైంకి కూడా మీ బాడీలో ఉన్న ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది యూజ్ అవ్వట్లేదు, ప్రోటీన్ కూడా యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 12 అవర్స్ దాటింది. సో మీరు లాస్ట్ మీల్ తిని 12 అవర్స్ అయింది. 12 అవర్స్ తర్వాత ఒక అద్భుతమైన మ్యాజిక్ జరుగుతుంది మీ బాడీలో. లైపేజ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ లైపేజ్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అయ్యి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇన్స్టంట్ గ్లూకోజ్ సప్లై అయిపోయింది, మీ లివర్లో ఉన్న గ్లైకోజన్ రిజర్వ్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ మిగిలింది ఫ్యాట్, ప్రోటీన్. సో ఈ లైపేజ్ అనేది మీ లివర్కి చెప్తుంది, ఏది ఉన్న ఫ్యాట్ ని నువ్వు ఎనర్జీ కింద చేంజ్ అయ్యి. ఈ ఎనర్జీ పేరే కీటోన్స్. ఎస్, కీటోన్స్. కీటోన్స్ అనేది మేము మెడికల్ టర్మినాలజీలో సూపర్ ఫ్యూయల్ కింద చెప్తాం. ఇది గ్లూకోజ్ కన్నా చాలా అద్భుతమైన సోర్స్ ఆఫ్ ఎనర్జీ కీటోన్స్. వన్స్ మీరు కీటోన్స్ ని ఎనర్జీగా యూజ్ చేయడం ఎప్పుడైతే మొదలెడతారో అది మీకు లాంగ్ టర్మ్ లో ఫోకస్ ని, కాన్సన్ట్రేషన్ ని, ఎనర్జీ లెవెల్స్ ని అన్నిటినీ అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మీరు 16 అవర్స్ విండో హిట్ అయిన తర్వాత మీ బాడీలో ఒక డీప్ ప్రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ బాడీలో ఉన్న డెడ్ సెల్స్, టాక్సిన్స్ అన్నీ కూడా రిపేర్ అవడం మొదలెడతాయి. దీన్ని మనం ఆటోఫేజీ అంటాం. సో మీ బాడీ తానంతట తాను హీల్ చేసుకోవడం మొదలెడుతుంది ఈ టైం పీరియడ్లో. అదే కాకుండా మీ బాడీలో గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఇది మీ బాడీకి ఏం చెప్తుంది, నువ్వు ఫ్యాట్ని మాత్రమే ఎనర్జీగా యూజ్ చేయి, ప్రోటీన్ని ఎనర్జీగా యూజ్ చేయొద్దు. అందుకే మీకు ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత కూడా మీ బాడీలో ఉన్న ఫ్యాట్ మాత్రమే ఎనర్జీగా యూజ్ అవుతుంది. ఈ మజిల్స్ తగ్గిపోవడం లాంటివి జరగవు. సో మీరు సక్సెస్ఫుల్గా ఫాస్ట్ కంటిన్యూ చేస్తున్నారు. 23 అవర్స్ దగ్గరికి వచ్చారు. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. మీ బాడీలో డీప్ ప్రిపేర్ జరిగింది, ఉన్న గ్లైకోజన్ యూజ్ అయిపోయింది, మీరు ఎనర్జీగా ఫ్యాట్ అంటే కీటోన్స్ని యూజ్ చేయడం మొదలెట్టారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ జరిగేది ఏంటి, మీ బాడీకి న్యూట్రిషన్ ఇచ్చే టైం అయింది. ఇప్పుడు మీ బాడీ ఒక డ్రై స్పాంజ్ లాగా మీరు ఏదైతే లోపలికి పంపిస్తారో అది వెంటనే డబుల్ స్పీడ్తో అబ్జార్బ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 23 అవర్స్ ఫాస్ట్ చేసి వెళ్ళి పిజ్జా, బర్గర్ తిన్నారనుకోండి, ఈ 23 అవర్ ఫాస్ట్ ఇస్ కంప్లీట్లీ వృధా, వేస్ట్. ఈ టైంలోనే మీరు మంచి న్యూట్రిషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే గుడ్ ఫ్యాట్స్, అవకాడోస్, ఎగ్స్, సాలడ్స్, జ్యూసెస్ ఇట్లాంటివి. సో
మీరు మంచి న్యూట్రిషన్ ఇస్తే ఈ బాడీలో ఒక వండర్ఫుల్ రీసెట్ బటన్ అనేది స్విచ్ ఆన్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది మీకు ఓవర్ నైట్ రిజల్ట్స్ ఇవ్వదు, మీకు వీక్స్ పట్టచ్చు. ఫస్ట్ 1 వీక్లో మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ 1 వీక్లో మీకు హారబుల్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మీ బాడీ ఇంకా అడాప్ట్ అవుతుంది ఈ కొత్త డైటరీ విధానానికి. సో మీరు 1 to 2 వీక్స్ తర్వాత ఇది కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. మీకు డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ది డాక్టర్ అండ్ ఎక్స్పర్ట్ డైటిషియన్ సూపర్విజన్తో మాత్రమే చేయండి, సొంతంగా చేయొద్దు. ఓకే, సో ఇదండి 23 hour ఫాస్ట్ ఇన్ అ నట్షెల్. వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సపోర్ట్ చేస్తుందండి. డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రిప్లై చేస్తాం. హెల్త్ జాగ్రత్త.